పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనము. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయ్యెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు యేసు నామములో క్రీస్తు సందేశము అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము కొండ ఎక్కాలి. నిజమే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు తాను ప్రార్థన చేసుకొనుటకు తన శిష్యులను తీసుకొని పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకొని ఆయన కొండ ఎక్కి ప్రార్థించేవాడు. యేసు ప్రభు ఎక్కినట్లు మనం కూడా కొండ ఎక్కాలి అని ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఆ రోజుల్లో యెరూషలేం నగరం చుట్టూ, యేసు ప్రభు ఉండే ప్రాంతం చుట్టూ అనేక కొండలు ఉండేవి. ప్రతి కొండ కూడా ఏం సూచిస్తుందంటే దేవుని యొక్క ప్రసన్నత మరియు తేజస్సు కలుసుకునే ప్రదేశంగా కొండ ఉంది. బైబిల్ గ్రంథ ప్రకారం కొండ అంటే దేవుని ప్రసన్నతకు, దేవుని యొక్క ప్రత్యక్షతకు గుర్తు. కొండ మీద ఎవ్వరూ ఉండరు, కానీ కొండ మీద ప్రభు తన భక్తులకు దర్శనమిచ్చినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక కొండలు మనకు నేర్పిస్తాయి. మరి ఈ రోజుల్లో కొండలు ఉన్నాయా? కొండ ఎక్కాలి అంటే అర్థం ఏమిటి? వాటిని గురించి ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయములో మొట్టమొదటి కొండను మనం చూస్తూ ఉన్నాం. ఆ కొండ మొరియా ప్రదేశంలో ఉన్న కొండ. ఈ కొండను ఎవరు ఎక్కుతున్నారు? అబ్రహాము ఎక్కుతున్నాడు. దేవుడు అబ్రహామును కనిపించి అబ్రహాముతో ఈ విధంగా అంటున్నాడు, తన ఏకైక కుమారుణ్ణి, గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా అర్పింపుము అని ప్రభు అబ్రహామును కోరాడు. అబ్రహాము వెంటనే తన ఏకైక కుమారుణ్ణి పట్టుకొని మొరియా ప్రదేశంలో ఉన్న కొండ చెంతకు వెళ్ళాడు. ప్రియ సోదరుడా సోదరి, అబ్రహాములాగా నీకు ప్రియమైన దానిని, నీవు గాఢంగా ప్రేమించు దానిని దేవునికి అర్పింపగలవా? ప్రభు నీ నుండి కోరుకునేది అదే. కొండ ఎక్కడం అంటే నీవు గాఢంగా ప్రేమించు దానిని ప్రభువుకు అర్పించడం. అబ్రహాము తన ఏకైక కుమారుని లేక పుట్టాడు. కుమారుడు 75 సంవత్సరం నుండి నిరీక్షిస్తే 100వ సంవత్సరంలో కుమారుడు పుడుతున్నాడు. అలాంటి 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పుట్టిన కుమారుణ్ణి అబ్రహాము వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. అలానే ప్రియ బిడ్డ, దీర్ఘకాలికంగా నీవు వేటిని ప్రేమిస్తున్నావో నీకు తెలియను. దీర్ఘకాలికంగా నువ్వు వేటిని ప్రేమిస్తున్నావో నీకు తెలియను. వాటిని ప్రభు కొరకు విడిచిపెడతావా? విడిచిపెడితే ప్రభు నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రభు తేజస్సు నీ కుటుంబంలోనికి వస్తుంది. చాలామంది వారు గాఢంగా ప్రేమించేది ఏంటని గమనించుకుంటే, కొంతమందికి సిగరెట్ అంటే గాఢమైన ప్రేమ, మరి కొంతమందికి సీసా అంటే గాఢమైన ప్రేమ, మరి కొంతమందికి హోదా అంటే గాఢమైన ప్రేమ, ఇంకా కొంతమందికి డబ్బు అంటే గాఢమైన ప్రేమ, ఇంకా కొంతమందికి చీరలంటే గాఢమైన ప్రేమ, మరికొంతమందికి నగలంటే గాఢమైన ప్రేమ, మరికొంతమందికి ఈ లోకపు వ్యామోహాలు గాఢమైన ప్రేమగా ఉంటున్నాయి.
ఆ గాఢమైన ప్రేమను ప్రభువుకు అర్పిస్తే, ప్రభు కొరకు వదిలిపెట్టగలిగితే ప్రభువు నీకు దర్శనమిస్తాడు. కొండ ఎక్కడం అంటే గాఢంగా ప్రేమించు దానిని ప్రభువుకు అర్పించడం. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, ఆ రోజు గాఢంగా ప్రేమించిన తన ఏకైక కుమారుణ్ణి అబ్రహాము అర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాముకు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రత్యక్షమై ఒక గొర్రె పిల్లను కానుగ్గా సమర్పిస్తున్నాడు. ఆ గొర్రె పిల్ల ఏమిటి? యోహాను శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనం చెప్తుంది, ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు. నువ్వు గాఢంగా ప్రేమించినది వదిలిపెడితే నీకు దక్కే బహుమానం ఏమిటంటే ప్రియ సోదరుడా సోదరి, యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రభు యొక్క తేజస్సు, ప్రభు యొక్క మహిమ నీకు కనిపిస్తుంది. కనుక నువ్వు గాఢంగా ప్రేమించినది యేసు ప్రభు కొరకు వదిలిపెట్టినట్లయితే యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా నీ జీవితం బాగుపరచబడుతుంది. గొర్రెపిల్ల యొక్క పాప పరిహార బలి ద్వారా నీ జీవితం బాగుపడుతుంది. కాబట్టి మొదటి కొండ, మొరియా ప్రదేశంలో ఉన్న కొండ నేర్పిస్తున్న సత్యం ఇదిగో, గాఢంగా ప్రేమించు దాన్ని ప్రభు కొరకు వదిలిపెట్టుము. ప్రభు యేసుక్రీస్తు ప్రభు నీకు బహుమానంగా దొక్కును. అదే కొండ ఎక్కడం అంటే. రెండవ కొండ మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనంలో ఆ కొండ పేరు హోరేబు కొండ. మోషే కొండ క్రింద గొర్రెల కాపరిగా గొర్రెలు కాస్తూ ఉన్నాడు. కొండ మీద అత్యద్భుతమైన అద్భుతం జరుగుతుంది. విచిత్ర దృశ్యం కనిపిస్తుంది. పొదేమో మండుచుండెను, కానీ అది కాలిపోవటలేదు. మంట మండుచున్నది, కానీ కాలిపోని ఆ దృశ్యము మోషేను ఆకర్షిస్తుంది. అప్పుడు వెంటనే మోషే కొండ ఎక్కుతున్నాడు. ఆ కొండ ఎక్కగానే ప్రభు అతనితో మాట్లాడుతున్న మాట, మోషే, నీవు నిలుచున్న ప్రదేశము పవిత్రమైనది, నీ చెప్పులను విప్పుము. ప్రియ సోదరుడా సోదరి, దీని అర్థం ఏమిటి? కొండ ఎక్కడం అంటే అర్థం ఏమిటి? దేవుని తేజస్సు, దేవుని ప్రత్యక్షత నీకు కావాలి అనగా నీవు కూడా చెప్పులు విప్పాలి. ప్రభు దగ్గరకు రావడం అనగా నీవు కూడా చెప్పులు విప్పాలి. అంటే పాపపు మరకలను తుడిచివేయగలగాలి. మోషే పాపపు మరక. అప్పటి వరకు అతడు ఒకరిని హత్య చేసి పారిపోయి వచ్చి గొర్రెలు కాచుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని ఎన్నుకునే ముందు ప్రభు మాట్లాడుతున్న మాట, నీ చెప్పులను విప్పుము, నీ పాత జీవితమును విప్పుము, నిదిగో నూతనంగా నిన్ను అభిషేకించేదను. కొండ ఎక్కడం అంటే పాత జీవితమును గతింప చేసుకోవడం, నూతన జీవితంలోనికి రావడం, నూతన జీవితంలోనికి నువ్వు అభిషేకం పొందుకోవడం. మోషే ఆ రోజు ఆ పని చేస్తున్నాడు. తన చెప్పులను విప్పుతున్నాడు. అంటే తన పాత జీవితాన్ని పక్కకు పెడుతున్నాడు, నూతన జీవితంలోకి అడుగు పెడుతున్నాడు. అప్పుడు మోషేను దేవుడు ఎన్నుకుంటున్నాడు. మోషేను నాయకుడిని చేస్తున్నాడు. మోషేను బలపరుస్తున్నాడు. మోషే ద్వారా అద్భుత కార్యాలు దేవుడు చేయిస్తున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, నీ జీవితంలో కూడా అద్భుత కార్యములు చేయవలేనన్నా నీ పాపపు కొండను విడిచిపెట్టి కొండ ఎక్కాలి. పాపపు జీవితాన్ని విడిచి ప్రభు ప్రత్యక్షతలోనికి రావాలి. అప్పుడు నిన్ను కూడా ప్రభు ఎన్నుకుంటాడు. నీ ద్వారా కూడా నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. నీ కుటుంబానికి నాయకుడిగా నీవు ఎంచబడతావు. మరి రెండవ కొండ హోరేబు కొండ మోషే ఎక్కినట్లు నీవు కూడా నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. హోరేబు కొండ ఎక్కడం అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం. ఇక మూడవ కొండ మనం చూస్తూ ఉన్నాం. మోషే ఎక్కిన కొండ సీనాయి కొండ. సీనాయి కొండ మీద మోషే ప్రభుతో సమయాన్ని గడుపుతున్నాడు. నిర్గమకాండం 34వ అధ్యాయము 2వ వచనం చెప్తుంది, రేపటి ఉదయముననే నీవు కొండ మీదికి రమ్ము. మరునాడు ప్రభు చెప్పినట్లు మోషే కొండ ఎక్కాడు. ఎక్కినప్పుడు ఏం జరిగింది? ప్రభు మేఘం నుండి దిగి వచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను. తాను కరుణామయున్నని, ప్రేమించేవాడనని, వేల కొలది ప్రజలకు కృప చూపువాడనని, పాపములు మన్నించువాడనని
తెలియజేశాను. నిజమే ప్రియ సోదరి సోదరులారా, సీనాయి కొండలాగా మీదకెక్కిన మోషే వలె నీవు కూడా ప్రతిరోజు బలిపీఠం అనే కొండ దగ్గరకు రావాలి. అప్పుడు ప్రభు తన నామాన్ని నీకు తెలియజేస్తాడు. అతడు కరుణామయుడని నువ్వు తెలుసుకుంటావు. నీకోసం ప్రాణములు అర్పించిన ప్రేమామయుడని నువ్వు తెలుసుకుంటావు. తన ప్రజలందరినీ కాపాడేవాడని నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి ప్రియ సోదరా సోదరి, 3వ కొండ సీనాయి కొండ మోషే ఎక్కి దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నట్టు నీవు కూడా బలిపీఠం అనే కొండ వద్దకు వచ్చినప్పుడు ఆయన ప్రేమామయుడని నువ్వు తెలుసుకోగలవు. ఆయన నీకోసం ప్రేమను అర్పించాడని, తన ప్రాణాన్ని అర్పించాడని నువ్వు గ్రహించగలవు. నిర్గమకాండ 34వ అధ్యాయము 28వ వచనంలో మోషే కొండ మీద 40 రోజులు ఉండెను. తనకిష్టమైన అన్నపానీయములు ఏమీ ముట్టుకోలేదు. ఫలితంగా ఆయన ముఖము మిలమిలా మెరుచుండెను, ఆయన ముఖము ప్రకాశించెను. నిజమే, బలిపీఠం అనే కొండ వద్దకు నువ్వు వచ్చినప్పుడు ప్రియ సోదరుడా సోదరి, ఆయనతో దేవునితో సమయాన్ని గడిపినప్పుడు, ప్రార్థనలో సమయాన్ని గడిపినప్పుడు నీ ముఖము కూడా ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఒకరోజు ఒక సోదరి ఒక గురువు దగ్గరకు వస్తుంది. ఆ సోదరి అంత అందంగా లేని సోదరి, నల్లగా జీవితంలో ఏడుస్తూ గురువు దగ్గరకు వచ్చి అడుగుతుంది, గురువుగారా, నాకు వివాహం కావటం లేదు. నేను నల్లగా ఉన్నానని ఎవరు నన్ను నచ్చటం లేదు. నాకు వివాహం కావటం లేదు. నాకు ఎలా వివాహం అవుతుంది? ఈ నల్లతనం ఎలా పోతుంది అని గురువును ఆ యొక్క సోదరి అడిగింది. గురువుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే నల్లగా ఉన్నవాడిని తెల్లగా ఎవరు చేయగలరా? అప్పుడు ఆ గురువు బాగా ఆలోచించి ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో, నీవు ప్రతిరోజు ఉదయం లేచి 1 గంట సేపు దేవుణ్ణి ప్రార్థించు. ఆ ప్రార్థన ద్వారా నీ ముఖం మెరుస్తుంది అని ఆ యొక్క గురువు చెప్పాడంట. వెంటనే ఆ రోజు నుంచి ఆమె 30 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ ఉండేది. అలా 30 రోజుల తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆమె వద్దకు ఒక పెళ్లి కుమారుడు పంపబడుతున్నాడు. ఆ పెళ్లి కుమారుడు ఈమెను చూస్తూ ఉన్నాడు. ముఖంలో మార్పు లేదు. కానీ పెళ్లి కుమారుడు చూడగానే పెళ్లి కుమార్తెతో మరియు బంధువులతో అంటున్నాడు, పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను. పెళ్లి కుమారుని అందరు అడిగారు, ఈమె నల్లగా ఉంది కదా, ఆమెలో నీకేమి నచ్చింది అంటే, ఆమె నల్లగా ఉన్నా చాలా అందంగా ఉంది అని పెళ్లి కుమారుడు సెలవిస్తున్నాడు. నిజమే ప్రియ సోదరుడా సోదరి, ప్రార్థన ద్వారా దేవుడు మన ముఖాలను ప్రకాశింపచేస్తాడు. 30 రోజులు ప్రార్థన చేసిన ఆ సోదరి ముఖం ప్రకాశింపచేసేలా చేశాడు కాబట్టి పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమార్తెను నచ్చుతున్నాడు. కాబట్టి ఆ మోషేలాగా సీనాయి కొండ మీద 40 రోజులు ఆయన గడిపినట్టు నీ జీవితంలో కూడా ప్రార్థన అనే కొండ ద్వారా నీవు గడిపినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. ఇప్పటి వరకు 3 కొండలను గురించి మనం ధ్యానించాం. మొదటి మొరియా ప్రదేశంలో ఉన్న కొండ. ఆ కొండలో గాఢంగా ప్రేమించు వానిని మనము సమర్పించాలని మనము నేర్చుకున్నాం. హోరేబు కొండ, నీ పాపములను ఒప్పుకునే కొండగా మారాలి నీ జీవితం. 3వదిగా సీనాయి కొండ మీద 40 రోజులు మోషే ప్రార్థించినట్లు నువ్వు కూడా ప్రార్థన అనే కొండను ఎక్కినప్పుడు దేవుడు నీ యొక్క కుటుంబాన్ని బలపరుస్తాడు. ఇక 4వ కొండ మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కార్మెలు కొండ.
కొండను ఎక్కుతున్న వాళ్ళెవరు? ఏలియా శత్రువుల మీద విజయం సాధించిన కొండగా ఈ యొక్క కార్మెలు కొండ మనకు కనిపిస్తుంది. కార్మెలు కొండ మీద ఏం జరుగుతుంది? ఒకవైపు బాలు దేవతను పూజించే ప్రవక్తలు, మరొక వైపు ఏలియా ఒక్కడే నిజ దేవుణ్ణి పూజించే ప్రవక్త. బాలు దేవతలు తమ దేవుణ్ణి ఎంతగా పిలిచినా పరలోకం నుండి అగ్ని రాలేదు, బలిని స్వీకరించలేదు. కానీ ఏలియా ప్రవక్త దేవుణ్ణి పిలవగానే పరలోకం నుండి అగ్ని వచ్చింది. ఆ అగ్నిని బలిని స్వీకరించింది. ఆ బలిని స్వీకరించగానే దేవుడు ప్రసన్నుడవుతున్నాడు, ఏలియా విజయం సాధిస్తున్నాడు. ప్రియబిడ్డ, కార్మెలు కొండ ఎక్కడం అంటే శత్రువు అయిన సైతానును మీద విజయం సాధించడానికి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం. కార్మెలు కొండ పరలోకం నుండి అగ్నిని కురిపించింది. అలానే నీవు కూడా పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించినప్పుడు శత్రువైన సైతాను మీద మనకు విజయం కలుగుతుంది. కనుక ఈ కార్మెలు కొండ నేర్పిస్తున్న సత్యం ఇదిగో, పవిత్రాత్మ కోసం నువ్వు ప్రార్థించుము. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు సైతాను మీద నీకు విజయం కలుగుతుంది. సైతాను కుతంత్రముల నుండి నీకు విజయం కలుగుతుంది. మరి పరిశుద్ధాత్మ కోసం నువ్వు ప్రార్థించగలవా? కార్మెలు కొండ ఎక్కడం అనగా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన. అలాంటి ప్రార్థనను నువ్వు చేయగలవా? అగ్ని కోసం ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? అగ్ని పరలోకం నుండి వస్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనం మనం చూస్తున్నాం. అపోస్తులందరూ కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించారు. ప్రార్థించగానే మేడ మీద గదిలో ఎత్తైన ప్రాంతంలో ప్రార్థించగానే పరలోకం నుండి పరిశుద్ధాత్మ అగ్ని నాలుక జ్వాల రూపములో వారి మీదకి వచ్చింది, వారిని బలపరిచింది. కనుక ఏలియా వలె, అపోస్తుల వలె పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించడమే కొండ ఎక్కడం అంటే, పరిశుద్ధాత్మతో నివసించడమే కొండ ఎక్కడం అంటే. రోమీలకు రాయబడిన లేఖ 14వ అధ్యాయం 8వ వచనము, దేవుని పుత్రులు దేవుని ఆత్మ చేత నడపబడువారు. నీవు దేవుని పుత్రుడిగా మారాలంటే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించాలి. మరి ఆత్మ కోసం ప్రార్థించడమే కొండ ఎక్కడం అంటే. ఇది మనం చూస్తున్న 4వ కొండ. ఇక 5వ కొండ యేసు ప్రభు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కొండ మీద ప్రసంగంలో ప్రభు ఎక్కుతున్న కొండ. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 1-2 వచనంలో ప్రభు కొండనెక్కి ప్రసంగిస్తున్నారు. అష్టభాగ్యములు మన జీవితంలో ఎలా ఉండాలో నేర్పించే అష్టభాగ్యాలను కొండ మీద నుండే ప్రభు తన ప్రజలకు ఇచ్చారు. అనగా ప్రభు బోధనను మనం వినడానికి మనం ప్రభు దగ్గరకు రావడమే కొండనెక్కడం. ఆయన నేర్పించే సత్యాలు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది అని మనం తెలుసుకోవడం కొండ ఎక్కడం. దీనంగా మారడం కొండ ఎక్కడం. శాంతి స్థాపకులుగా మారడం కొండనెక్కడం. అదేవిధంగా నిర్మల హృదయులుగా జీవించడం కొండ ఎక్కడం. ఈ విధంగా అష్టభాగ్యాల ప్రకారం జీవిస్తే కొండ ఎక్కినట్టే. మరి నీ జీవితం అలా ఉందా? శాంతి కోసం నీవు పాటుపడుతున్నావా? నిర్మల హృదయంతో జీవిస్తున్నావా? అదేవిధంగా దీనంగా బ్రతుకుతున్నావా? ఒకసారి పరిశీలించుకో. యేసుప్రభు జీవితంలో మరొక కొండను మనం చూస్తున్నాం. దివ్య రూపాల ధారణ ధరించేటప్పుడు యేసుప్రభు ఎక్కిన కొండ. ఆ కొండ ఎక్కడానికి తన శిష్యులైన యాకోబు, యోహానును, పేతురును ప్రభు వెంట పెట్టుకున్నారు. అక్కడ ప్రభు తండ్రి వైపు చూసి ప్రార్థిస్తుండగా ఆయన రూపం మారిపోతుంది. ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఆయన యొక్క వస్త్రములు వెలుగు వలె తెల్లగా అవుతున్నాయి. అనగా మన ముఖాలు, మన జీవితాలు, మన వస్త్రాలు ప్రకాశింపబడాలంటే ప్రార్థన అనే కొండను మనం ఎక్కాలి అని ఈ కొండ మనకు నేర్పిస్తుంది. ఇక చివరిగా యేసుప్రభు జీవితంలో ఉన్న చివరి కొండ కల్వరి కొండ. దివ్యరూపధారణ కొండ దేవుని మహిమను మనకు ప్రత్యక్షపరుస్తే, కల్వరి కొండ మనకు యేసుప్రభు యొక్క శ్రమలను ప్రత్యక్షపరుస్తుంది. శ్రమల తర్వాత జీవం ఉంటుందని ఆ కొండ మనకు నేర్పిస్తుంది. శ్రమల తర్వాత సంతోషం ఉంటుందని ఆ కొండ మనకు నేర్పిస్తుంది. కొండ ఎక్కడం అంటే, కల్వరి కొండ ఎక్కడం అంటే శ్రమలను అనుభవించడం అనే అర్థం. నీ జీవితంలో కూడా అనేక శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఎందుకు నాకు శ్రమలు?
కానీ అర్థం ఏంటంటే శ్రమలను అనుభవిస్తేనే నీకు పునరుత్థానం ఉంటుంది, శ్రమలను అనుభవిస్తేనే జీవం ఉంటుంది, శ్రమలు అనుభవిస్తేనే సంతోషం ఉంటుంది. అందుకే దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, మీ శ్రమలు కేవలం 10 రోజులు మాత్రమే, తర్వాత ప్రభు మీకు సంతోషమును జీవ కిరీటమును బహుమానంగా ఇస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని కొండలు ఎక్కడం అంటే ఏందో నేర్చుకున్నాం. మొదటి కొండ మొరియా ప్రదేశంలో ఉన్న కొండ, గాఢంగా ప్రేమించు దాన్ని వదిలిపెట్టమని, గాఢంగా ప్రేమించు దానిని వదిలిపెట్టమని నేర్పిస్తుంది. రెండవ కొండ మనము హోరేబు కొండ, పాత జీవితాన్ని వదిలిపెట్టమని నేర్పిస్తుంది. మూడవ కొండ సీనాయి కొండ, ప్రార్థనలో దేవునితో గడుపుమని నేర్పిస్తుంది. నాలుగవ కొండ కార్మేలు కొండ, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించమని నేర్పిస్తుంది. ఐదవ కొండ జీవితం ఎలా జీవించాలో కొండ మీద ప్రసంగంలో ప్రభు నేర్పించిన అష్టభాగ్యాలు నేర్పిస్తున్నాయి. ఆరవ కొండ దివ్యరూప ధారణలో ప్రార్థనలో నీవు మునిగి జీవించమని నేర్పిస్తుంది. ఇక 7వ కొండ కల్వరి కొండ, శ్రమలు నీ జీవితంలో ఉంటాయి, శ్రమల తర్వాత నీకు మహిమ రాబోతుందని నేర్పిస్తుంది. కొండ ఎక్కడం అంటే ఇవే, గాఢంగా ప్రేమించి దాన్ని వదులుకోవడం, పాపమును వదులుకోవడం, ప్రార్థనలో ఎదగడం, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించడం, అష్టభాగ్యాల ప్రకారం జీవితాన్ని మలచుకోవడం, ప్రార్థనలో జీవితమును బలపరచుకోవడం, శ్రమలను అనుభవించడం. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు కొండ మీద తన తేజస్సును, పరలోక కొండని నెక్కిస్తాడు. ఈ 7 కొండలు నేను పరలోక కొండానికి ఎక్కించే కొండలుగా మారిపోతున్నాయి. కాబట్టి ప్రియ సోదరా సోదరి, ఈ కొండల ప్రకారం మన జీవితం కూడా ఆ కొండలను ఎక్కే కృపను దయచేయమని, గాఢంగా ప్రేమించు దాన్ని, పాపమును వదిలిపెట్టి ప్రార్థనలో ఎదిగి దేవుని అష్టభాగ్యాల ప్రకారం జీవించే భాగ్యము దయచేయమని ప్రభువును ప్రార్థించుదాము. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనాలు తండ్రి. ప్రభువా, ఈరోజు మేము ధ్యానించాం, కొండ ఎక్కాలి, నిజమే గాఢంగా ప్రేమించు దానిని వదిలిపెట్టి దాన్ని అర్పించడానికై మేము మొరియా ప్రదేశంలో ఉన్న కొండవలే నీ సన్నిధికి రావాలి. మాకు గాఢంగా ప్రేమించు డబ్బును, గాఢంగా ప్రేమించి ఈ లోకపు వ్యామోహములను, గాఢంగా ప్రేమించు ప్రతి దానిని ఈరోజే మీకోసం వదిలిపెడుతున్నాం. ప్రభువా, నీ గొర్రె పిల్లను మాకు బహుమానంగా ఇవ్వు. యేసు ప్రభువును బహుమానంగా ఇవ్వు. ప్రభువా, మోషే ఎక్కినట్లు హోరేబు కొండ మేము ఎక్కాలి. ఎందుకంటే మా జీవితంలో ఆశ్చర్యక్రియలు జరగవలేనన్న పాపము విడిచిపెట్టాలి. ప్రభువా, మా జీవితంలో ఉన్న పాపమును మీకు సమర్పిస్తూ ఉన్నాం. పాపమును తొలగించుము ప్రభువా, ఆశీర్వదించుము ప్రభువా. ఏలియా వలె కార్మేలు కొండ ఎక్కే కృపను దయచేయండి. కార్మేలు కొండ మీద పరిశుద్ధాత్మ అగ్ని వచ్చినట్లు మా హృదయంలోనికి కూడా యేసు ప్రభు యొక్క ఆత్మ వచ్చునుగాక. పరిశుద్ధాత్మ బలము చేత మేము నింపబడదుము గాక. ప్రభువా, యేసు ప్రభువా, నీవు కొండ మీద ప్రసంగం చేసి అష్టభాగ్యాల ప్రకారం మా జీవితాలు ఉండాలని నేర్పిస్తున్నావు. శాంతి స్థాపకులుగా, నిర్మల హృదయులుగా, దీనాత్ములుగా, నీ సువార్తను ప్రకటించేవారిగా, హింసింపబడేవారిగా ఉండే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. దివ్యరూప ధారణ కొండ మీద ప్రభువా, నీవు నీ యొక్క రూపమును మార్చుకున్నట్లుగా ప్రార్థన ద్వారా మా రూపాన్ని మేము మార్చుకునే శక్తిని మాకు దయచేయమని వేడుకొంచు ఉన్నాం. కల్వరి కొండ మీద శ్రమలు వచ్చినట్లు మా కొండలో కూడా, మా జీవితంలో కూడా శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలను మేము భరించే శక్తిని మాకు దయచేయండి. కానీ శ్రమల తర్వాత మహిమ వస్తుందని గ్రహించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో నింపండి, నీ బలముతో నింపండి. ప్రభువా, దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి శ్రమలు నీకు అర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతి శ్రమ మహిమకరంగా మారునుగాక, నీ దీవెనలు పొందుకుందురుగాక. మా అందరినీ కూడా దీవించి బలపరచుమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.